రైట్ సార్. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మరొక అంశం, ఇటీవల ఆంధ్రప్రదేశ్కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చారు. సో నరేంద్ర మోదీ వచ్చిన సందర్భంగా ఈ ఢిల్లీ ఇష్యూ తెలుసు కదా మీకు. మీరు కూడా ఢిల్లీ సంఘీభావం తెలిపొచ్చారు. జెన్జీకి, కాక్రోచ్ జనతా పార్టీకి, నీట్ పరీక్షల అంశానికి సంబంధించి వాళ్ళు చేస్తున్న ఆందోళనకి మీరు ఢిల్లీ దాకా వెళ్ళి వాళ్ళకి మద్దతు ప్రకటించి వచ్చారు. సో ఆ ఆందోళన సందర్భంగా కొంతమంది విద్యార్థులు ప్రధాని మోదీని ఉద్దేశించి మాట్లాడిన మాటలు నాకు కన్నీళ్లు తెప్పించాయి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. దానిపైన కమెంట్ చేస్తారా? సార్ నాకు ఒక అర్థం కాని విషయం ఏంటి అంటే, ఉప ముఖ్యమంత్రి గారు ప్రతి సందర్భంలో కూడా మోడీ గారి మెప్పు పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను తప్పనను. ఉప ముఖ్యమంత్రిగా ఒక పొలిటీషియన్గా ఆయనకి మోడీ గారి గురించి, మోడీ గారిని ఏదన్నా జంజీలో అట్లా మాట్లాడినప్పుడు ఆయన మోడీ గారి గురించి వాళ్ళు మాట్లాడిన మాటలకి కన్నీళ్ళు తెచ్చుకొని బాధపడి దుప్పట కప్పుకొని ఏడ్చే సందర్భం ఉంది అని అనుకుంటే ఇంకోండి, తప్పేం లేదు, నేను కాదనట్టున్నా. కానీ నేనేమంటానంటే, గత 5 సంవత్సరాల్లో నరసింహరావు గారు 5 yearsలో కేవలం నీట్ పేపర్ లీకేజ్ వల్ల ఇప్పటి వరకు భారతదేశంలో చనిపోయినటువంటి యువకుల సంఖ్య 98. బికాస్ ఆఫ్ లీకేజ్ ఓన్లీ నీట్ లీకేజ్. ఓన్లీ నీటే, ఇంకా మీరు వేరే పేపర్ దగ్గరికి వెళ్ళదు. ఓన్లీ 98 మంది పేపర్ లీకేజ్ వల్ల, లేకపోతే నీట్ ఎగ్జామ్ ప్రాపర్గా కండక్ట్ చేయకపోవటం వల్ల సూసైడ్ చేసుకున్నటువంటి విద్యార్థుల సంఖ్య. ఒక్క 2025-26 సంవత్సరంలో జరిగిన నీట్ పేపర్ లీకేజ్ వల్ల చనిపోయినటువంటి యువకులు 14 మంది. ఒక స్వతంత్ర భారతావనిలో 80 సంవత్సరాల తరువాత భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి వైద్య వృత్తి ప్రవేశాన్ని నిర్దేశించే ఒక నీటి పరీక్షని ప్రాపర్గా మనం నిర్వహించుకోలేకపోవడం, ఈ పేపర్ లీకేజ్ని అడ్డం పెట్టుకొని కేంద్ర మంత్రులు కొన్ని 100 కోట్ల రూపాయలు సంపాదించడం ఎంతవరకు సమంజసం చెప్పండి. ఇప్పుడు ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారికి కళ్ళ నీళ్ళు రావా? విద్యార్థులు ప్రాణాలు పోవడం అనేది కన్నీళ్ళు తెప్పించే విషయం కదా, డెఫినెట్గా ఎవరికైనా కళ్ళ నీళ్ళు రావా? మీకు ఒక వ్యక్తి పేరు ఇప్పుడు నేను ఉదాహరిస్తా, దేశాయ్, కేతన్ దేశాయ్, మీరు వినే ఉంటారు. కేతన్ దేశాయ్, నరసింహరావు గారు, ఈ కేతన్ దేశాయ్ అనేటువంటి వ్యక్తి ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్కి చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి. ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్కి చైర్మన్గా పనిచేసినటువంటి ఈ కేతన్ దేశాయ్ ఏ సందర్భంలో తిరుమల ట్రస్ట్ బోర్డు మెంబర్స్గా ఎవరైనా ఎన్నిక కాబడితే అటు వైఎస్ఆర్ సార్ మాట్లాడండి, వినిపిస్తుంది. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనూ హీ వాజ్ అ ట్రస్ట్ బోర్డు మెంబర్. ఎన్డీఏ ప్రభుత్వంలోనూ హీ వాజ్ అ ట్రస్ట్ బోర్డు మెంబర్. కరెక్ట్. ఈవెన్ గత 20 సంవత్సరాల నుంచి అతని రిఫరెన్స్ లేకుండా భారతీయ జనతా పార్టీ గత 15 సంవత్సరాల నుంచి ఫస్ట్ పేరు ఎవరిది రికమెండ్ చేస్తుంది అంటే కేతన్ దేశాయ్. అవును, ఈజ్ వెరీ క్లోజ్ టు అమిత్ షా అని చెప్తారు. ఎందుకు రికమెండ్ చేస్తారు అంటే, ఇతను ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ చేయటంలో సిద్ధహస్తం. కొన్ని వేల మంది విద్యార్థుల ఇన్స్టిట్యూషన్స్ చదివేటువంటి విద్యార్థుల ఇన్స్టిట్యూషన్స్కి ఈ పేపర్ లీకేజీ ఒక బిజినెస్ లాగా జరుగుతాం. సో ఈ పేపర్ లీకేజీ 100 కోట్లు 1000 కోట్ల రూపాయల మనీ మింటింగ్ మిషన్ లాగా రాజకీయ నాయకులకు ఉపయోగపడుతున్నప్పుడు, ప్రతి సంవత్సరం ఇది రిపీట్ అవుతున్నప్పుడు, ఇది ఒక్కటే కాదు నరసింహరావు గారు, ఐఐటి దగ్గర నుంచి మొత్తం 29 దేశవ్యాప్త పోటీ పరీక్షల్లో ఏ ఒక్క పోటీ పరీక్ష పేపర్ కూడా ట్రాన్స్పరెంట్గా జరగటంలా. 170 పేపర్ లీక్ అయ్యాయి. ఈ రోజు జంజీ పుణ్యమా అని కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది అంటే దీని ఇంపార్టెన్స్ మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ విద్యార్థులు, చనిపోయిన విద్యార్థుల యొక్క భవిష్యత్తు, దేశంలో ఉన్నటువంటి చెగోవీరా,
చెగోవీరా నాకు ఆదర్శం, అంబేద్కర్ ఆదర్శం, నేను జ్యోతిరావు పూలే ఆదర్శం అని చెప్పేటువంటి ఈ చెగోవీరాకి, ఈ సనాతన ధర్మాధికారికి ఈ విషయాలు ఏమి అర్థం కావండి? అప్పుడు రాలేదా ఏడుపు? అప్పుడు కళ్ళు చెమ్మగిల్లలేదా? మోడీ గారి గురించి ఒక మాట మాట్లాడితే, అధికారంలో ఉన్న ఒక మా వ్యక్తి గురించి మాట్లాడితే కళ్ళు చెమ్మగిలుతాయా? అబ్సల్యూట్లీ రాజకీయాలు అనేవి రాజకీయాలుగా చూడాలి, సొసైటీలో రిఫార్మ్స్ అనేవి రిఫార్మ్స్గా చూడాలి. మనం ఏ సందర్భంలోనూ ఇలాంటి రిఫార్మ్స్ని తప్పేముంది? వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? మోడీ గారిని ఒక మాట అన్నారు, తప్పేం లేదు. ఆ జంజీ వల్ల జరిగిన ఉద్యమం వల్ల జరిగిన మంచి ఏందో చూడండి. ఈరోజు ఎవరైనా సరే పేపర్ లీకేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి మరణశిక్ష వేసేటువంటి కఠినమైన శిక్షలు చట్టాలు వచ్చినాయి. కాబట్టి నెక్స్ట్ టైం నుంచి విద్యార్థులు సార్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్, నేను ఒక ఎగ్జామ్కి ఐఏఎస్కి వెళ్తున్నాను అనుకోండి, ఐఏఎస్ పేపరు లీక్ అవుతుంది, చదివినా చదవకపోయినా వాళ్ళే సెలెక్ట్ అయిపోతారనే ఇంప్రెషన్ నాకు ఉంటే నేను చదవలేను. ఇంపాక్ట్ చూపిస్తుంది కదా, మీ మానసిక పరిస్థితి పైన ఇంపాక్ట్ చూపిస్తుంది. అది చదవలేరు, ప్రిపేర్ అవ్వలేరు. నేను చదవలేను. దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ మీద పిల్లలకి కాన్ఫిడెన్స్ లేకపోతే, పిల్లలు కాన్సన్ట్రేట్, నేను చదివిన దానికి నాకు మార్కులు వస్తాయి, నాకు సీట్ వస్తుంది అన్న రోజునే పిల్లలు కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు. కరెక్ట్. కొన్ని లక్షల మంది పిల్లలు అపీర్ అయ్యేటువంటి ఈ ఎగ్జామ్లో కాన్ఫిడెన్స్ లేకుండా నింపితే నీకు రేపొద్దున భవిష్యత్తు ఏమైపోతుంది? వైద్య విద్యలో భవిష్యత్తు ఏమైపోతుంది? అంతే కదా, మన దగ్గర క్వాలిటీ లేని డాక్టర్లను మనమే తయారు చేసుకుంటున్నాం కదా, వాళ్ళతోటి ప్రాణాలు పోతాయి. 140 కోట్ల మంది భారతదేశంలో, ఇంత అద్భుతమైనటువంటి భారతదేశంలో వైద్య విద్యకి ప్రాపర్ వేలో ఎగ్జామినేషన్ నిర్వహించుకోలేకపోతున్నామంటే అది మన ఇన్ఎఫిషియన్సీ కదా. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి దాని మీద కన్నీళ్లు రావటం లేదా? ఆ వ్యవస్థని ప్రక్షాళన చేయాలని లేదా? సో రాజకీయాలకి పిల్లల భవిష్యత్తును వాడకూడదు అనేది నా ఒపీనియన్. అందుకోసమనే అంత దూరం వెళ్ళి ఆ పిల్లలకు మద్దతు ఇచ్చి ఆ వేదిక మీద మాట్లాడటానికి కారణం, ఆ వేదిక మీద నిజంగా ఐ కెన్ ప్రౌడ్లీ సే, ఆ వేదిక మీద మాట్లాడిన మొట్టమొదటి తెలుగు వ్యక్తిని, తెలంగాణ వ్యక్తిని, ఆ తమిళ వ్యక్తిని. ఈ రోజు వరకు ఆ స్టేజ్ మీద మన సౌత్ నుంచి ప్రకాష్ రాజు గారు, నేను తప్ప ఇంకొక వ్యక్తికి అక్కడ అవకాశం దొరకల మాట్లాడే అవకాశం. అక్కడ రీజనల్ లాంగ్వేజ్ లో అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ని అడ్రస్ చేసే అదృష్టం నాకు దక్కినందుకు ఐ ఫీల్ సో ప్రౌడ్. చూసా నేను అక్కడ మీరు తెలుగులో మాట్లాడుతున్నప్పుడు కూడా జనాల నుంచి విపరీతంగా రెస్పాన్స్, చప్పట్లు, హడావుడి చూసా. అంటే తెలుగు పీపుల్ చాలా మంది వెళ్ళినట్టున్నారు అక్కడికి. చాలా రెస్పాన్స్ వచ్చింది, చాలా రెస్పాన్స్.